దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో పలు బంకుల దగ్గర ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న వార్తలతో వాహనదారులు భారీగా తరలివస్తున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ కొరతతో వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ సరఫరా ఆలస్యం కారణంగానే కొరత ఏర్పడిందని బంక్ నిర్వాహకులు అంటున్నారు. అది మనం చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా కూడా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు అయితే దర్శనమిస్తున్నాయి. సో ప్రజలు పానిక్ అవుతున్నారు. పెట్రోల్ ఎక్కడ దొరుకుతా అంటూ కూడా చాలా మంది క్యూ లైన్లలో వేచి ఉండి మరి కూడా పెట్రోల్ కొట్టిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా దీనికి సంబంధించి తెలంగాణలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఇటు ఓ పక్కన పెట్రోల్ బంక్ లో కొరత లేదు అంటున్నారు, అదే విధంగా పెట్రోల్ కొరత లేదు అంటున్నారు, కానీ పెట్రోల్ బంకుల వద్ద మాత్రం నో స్టాక్ బోర్డులు అయితే దర్శనమిస్తున్నాయి. దానికి సంబంధించి ప్రజలు కూడా భారీగా క్యూ లైన్ లో ఉండాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు దీనికి సంబంధించి పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఏం చెబుతున్నాయి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తీసుకున్నందుకు దాదాపు 25% పైగా బంకుల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన గత 2 రోజులుగా పరిస్థితి కొన్ని బంకుల వద్ద నో స్టాక్ ఉండడం, కొంతమంది ఉన్న బంక్ పెట్రోల్ డీజిల్ ఉన్న బంకుల దగ్గర క్యూ లైన్ ఉండడం గత 2 రోజులు కనిపిస్తుంది. అయితే నిన్న ఈ రోజు పరిస్థితి అత్యంత తీవ్రత స్థాయికి వచ్చేసింది. ఈ రోజు మనం పరిస్థితి వచ్చి ఎంత తీవ్రంగా ఉందో ఇక్కడ దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లు 25% బంకులు నో స్టాక్ బోర్డుతో ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉన్నారు బంకుల వద్ద మొత్తం వందలాది వాహనాలు క్యూ లైన్ లో వచ్చి వాటిని ఖాళీ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో 6 బంకుల్లో చేర్యాల పట్టణంలో 6 బంకులు ఉండగా కేవలం ఒక బంక్ లో మాత్రం పెట్రోల్ డీజిల్ లభిస్తుంది. ఇక గజ్వేల్లో 3 బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. సిద్దిపేట పట్టణంలో 4 బంకుల్లో పెట్రోల్ వస్తుంది. మెదక్ పట్టణంలో డీజిల్ లేక దాదాపు 2 బంకులు మూతపడ్డాయి. ఇక సంగారెడ్డి జిల్లా బిహెచ్ఎల్ నుంచి బిహెచ్ఎల్ వద్ద పెట్రోల్ కోసం తెల్లవారుజామున మొత్తం ఉదయం 4 గంటల నుంచి వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలబడ్డారు. ఇక నేషనల్ హైవే మీద మనం ఉమ్మడి మెదక్ జిల్లా చూసినట్లయితే బిహెచ్ఎల్ నుంచి ఇటు జైరాబాద్ వరకు కూడా ఉమ్మడి మెదక్ జిల్లా ఉంటుంది. 65వ నెంబర్ నేషనల్ హైవే. ఇక్కడ నేషనల్ హైవే మీద దాదాపు సగానికి పైగా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మొత్తం అవి హైవే మీద పెట్రోల్ బంకులు చాలా కీలకమైన దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు దానిలో రెగ్యులర్ ప్రయాణిస్తూ ఉంటారు. అక్కడ నో స్టాక్ ఉండడంతో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక లోపల గ్రామాల్లో పక్కన లోపల ఉన్న బంకులు కూడా పరిస్థితి మనకు ఇప్పుడు మనం చూస్తున్న బంక్ లో దాదాపు నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన స్టాక్ వచ్చినట్టు వస్తూనే ఉంది. వందలాది మంది ఇట్లా లైన్ లో క్యూ లైన్ లో నిలబడి మొత్తం వచ్చిన స్టాక్ వచ్చిన ఖాళీ అయిపోతుంది. ఇక మనం పెట్రోల్ బంక్ లో నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లయితే ప్రధానంగా ఈ సమస్యకు కారణం అయితే ఇటు ప్రభుత్వము ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదని ప్రభుత్వం చెప్తుంది. పెట్రోల్ బంకుల నిర్వాహకులతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం గతంలో బంకులకి ఈ కంపెనీలు క్రెడిట్ ఇచ్చాయి. చాలా మటుకు బంకులు ఆ క్రెడిట్ మీద ఆధారంగా తెచ్చుకొని వీళ్ళు ఇక్కడ మళ్ళీ సేల్ చేసినాక కంపెనీకి తిరిగి కట్టేది. ఇప్పుడు ఆ క్రెడిట్ సిస్టమ్ ని ఆపేసి అని చెప్తున్నారు. బంకులు పెట్రోల్ సంస్థలు మొత్తం డబ్బులు చెల్లించిన డీడీ కట్టిన తర్వాత వాళ్ళకి ఆయిల్ ని రిలీజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. మేము రొటేషన్ చేయలేక మేమే స్టాక్ తక్కువ తెప్పించే పరిస్థితి ఏర్పడుతుంది బంకుల యజమానులు చెప్తున్నారు. దాని తర్వాత ఆ పెట్రోల్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ డీజిల్ కి మాత్రం కొంత ఇబ్బంది ఉంది. గతంలో డీజిల్ ఏ రోజు రిలీజ్ ఇస్తే ఆ రోజు ఇమీడియట్ గా ఆర్డర్ పెట్టగానే డీజిల్ ట్యాంకర్లు వచ్చాయని ఇప్పుడు 1 నుంచి 2 రోజుల గ్యాప్ వస్తుంది. ఆ డీజిల్ కొరత ఉంది. అక్కడ ఇమీడియట్ గా డీజిల్ ట్యాంకర్లు రిలీజ్ కావట్లేదు అని చెప్పి బంకుల యజమానులు చెప్తున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ మన ఓవరాల్ గా ఎక్కడ చూసిన పరిస్థితి అయితే ఇట్లా దారుణంగా ఉంది. మీరు బంక్ లో ఇట్లా పెట్రోల్ గురించి ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు, ఏంటి పరిస్థితి? అంటున్నారు సంగారెడ్డి మెయిన్ రోడ్ ఉన్నటువంటి పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్ని రోజులు మీరు ఎంత టైం అయింది ఇక్కడ నిలబడి దగ్గర హాఫ్ అన్ అవర్ 45 minutes. ఓకే, వెయిట్ చేస్తున్నాం లైన్ లోనే. ఎన్ని బంకులకు వెళ్ళొచ్చారు ఇప్పటి వరకు? 3 బంక్స్ తిరిగారు. 3 బంక్స్ తిరిగారు. 3 బంక్స్ కూడా క్లోజ్. ఓకే, మీ పరిస్థితి ఏంటి? ఎన్ని బంకులు తిరిగారు ఇప్పటి వరకు, ఏంటి పరిస్థితి? 4 బంక్స్ తిరిగి వస్తున్నాము. ఎక్కడ పెట్రోల్ లేదు కాబట్టి పోయించుకుంటుంది. ఓకే, అంటే మామూలుగా మీరు ప్రతిసారి ఎంత పోయించుకుంటారు బంక్ లో? బంక్ లో ఇప్పుడు ఎంత పోయించుకుంటారు? మామూలుగా అయితే 100 రూపాయలు పోయించుకుంటాము.
ఇక్కడ మనం చూడొచ్చు పరిస్థితి. దాదాపు మనం చూసినట్లయితే ఇక్కడ మనం మాట్లాడిన ఇద్దరు వాహనదారులు కూడా మేము ఆల్రెడీ 4 బంకులు తిరిగి అక్కడ నో స్టాక్ ఉండడంతో ఇక్కడికి వచ్చామని చెప్తున్నాం. ఇక్కడ ఎవరు చూసినా అరగంట 45 నిమిషాలు క్యూ లైన్ లో ఉన్నామని చెప్తున్నారు. ఇంకొకటి, ఈ పరిస్థితి వల్ల గతంలో 100-200 లీటర్ 2 లీటర్లు పోయించుకున్న వాహనదారులు ఈ ప్యానిక్ సిచ్యువేషన్ చూసి ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం, అధిక మొత్తంలో పోయించుకోవడంతో కూడా ఆర్టిఫిషియల్ కొరత వస్తుంది. ప్రభుత్వం గురించి విజ్ఞప్తి చేస్తుంది, ఎక్కువ మొత్తంలో పోయించుకోకండి, అవసరానికి తగ్గట్టు వాడుకోండి, బ్లాక్ చేయకండి, ఎలాంటి కొరతకు ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్తున్నారు. ప్రజలు మాత్రం ముందు జాగ్రత్త చర్యలుగా ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఓర్తుంది రైట్. క్రాంతి, మనం చూసుకోవచ్చు ఇక్కడ పెట్రోల్ బంకుల వద్ద అయితే భారీ క్యూ లైన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి పెట్రోల్ కోసం అని చెప్పి. మరి వాటిని ఆ రద్దీని తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆ రద్దీని తగ్గించేందుకైతే దాదాపు మనం చూడొచ్చు ఇక్కడ ఇటు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. స్టాక్ ఉన్నంత వరకు నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపు మనకి ఇక్కడ మనం ఇదే బంక్ ఇంతమంది క్యూ లైన్లు ఉన్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ 4 అవుట్లెట్లు ఉన్నాయి. 4 అవుట్లెట్ల నుంచి బంక్ పెట్రోల్ రిలీజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ చూస్తే ఇంత క్యూ లైన్ ఉన్నాయి, 2 పంపులు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఇవి అంటే ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మనకు అర్థం, ఇంత రద్దీ ఉన్నప్పుడు వీటిని ఎందుకు తెరవట్లేదు అయితే మనకు గెలవట్లేదు, అంటే లిమిటెడ్ గానే నిల్వలు వస్తున్నాయి అనేది మనకు గెలవట్లేదు. అంటే ప్రభుత్వం ఏమన్నా కొంత సమాచారం దాచిపెడుతుందా, లేదా బంకుల నిర్వాహకులు తక్కువ స్టాక్ చేసుకుంటారు? అంటే గతంలో క్రెడిట్ ఇచ్చేది, క్రెడిట్ లేకుండా ఫుల్ డబ్బులు డిపాజిట్ చేశాకనే, డీడీలు కట్టాకనే ఆ స్టాక్ రిలీజ్ చేస్తుంది. మరి వీళ్ళు ఏమైనా తక్కువ తీసుకొస్తున్నారు సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ ఇంకా తెలవాల్సి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇంత పెద్ద క్యూ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇంకా మన వెనక 2 పంపులు ఖాళీగానే ఉన్నాయి, వాటిని ఇంకా ఓపెన్ చేయలేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది మాత్రం ఇంకా అధికారులు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. క్రాంతి, అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ కి సంబంధించి ఎంత మేర రద్దీ పెరిగింది అంటున్నారు? గతంలో దాదాపుగా ఏ పెట్రోల్ బంక్ చూసినా ఇంత పెద్ద రద్దీ ఉండకపోయేది. మాక్సిమం 10 వెహికల్ ఉన్నా కూడా చాలా ఎక్కువ అనుకొని 11వ వెహికల్ అతను పక్క బంక్లోకి వెళ్ళిపోయేది. ఏదన్నా 5 నిమిషాల్లో ఆ ఫ్యూయల్ కొట్టించుకోవడం అనేది కంప్లీట్ అయిపోయింది. కానీ దాదాపు ఇప్పుడు గంటలు ఓపికతోటి ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి పనులు ఉన్నా దీన్ని ఆపుకొని రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అసలు ఇక వాహనాలను కూడా తీయట్లేరు, వాహనాలు ఇంట్లో పెట్టేస్తున్నారు. కొన్ని వాహనాలని, ఉన్న వాహనాలను అయితే తప్పనిసరి ఏదైతే అత్యవసరం ఉందో వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ గంటల తరబడి ఉండి